ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 స్క్వాడ్ను బీసీసీఐ ఎట్టకేలకు మంగళవారం రోజున ప్రకటించింది. ఈ స్క్వాడ్లో దాదాపు ఊహించిన ఆటగాళ్లే జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే సర్ప్రైజ్ ఎంట్రీగా గిల్, జితేష్ శర్మ జట్టులోకి ఎంపికయ్యారు. అన్నిటికంటే చాలా మందిని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే చాలా రోజుల నుండి గిల్ను ఎంపిక చేయరేమోనని వార్తలొచ్చాయి. ముఖ్యంగా సెట్ అయిపోయిన టీ20 జట్టు బ్యాటింగ్ ఆర్డర్ని కదిలించరు అనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఆ అంచనాలను పక్కన పెడుతూ గిల్ను ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా వైస్ కెప్టెన్సీ బాధ్యతను అప్పగించారు. అయితే అదే సమయంలో గిల్కు అవకాశం కల్పించి అయ్యర్ అలానే జైస్వాల్కి అవకాశం ఇవ్వకపోవడంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో అయ్యర్ని ఎంపిక చేయకపోవడం ఏంటి అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే విషయమై స్క్వాడ్ ప్రకటన సమయంలో అగార్కర్ను విలేకరులు అడగ్గా అగార్కర్ మాట్లాడుతూ, మేము జట్టు ఎంపికను చాలా జాగ్రత్తగా చేశామని, శ్రేయస్ అయ్యర్ ఎటువంటి తప్పు చేయలేదని, కాకపోతే అతన్ని ఏ స్థానంలో ఎంపిక చేయాలో అర్థం కాక ఎవరిని జట్టు నుండి తప్పించాలో తెలియక అతన్ని ఎంపిక చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే అగార్కర్ ఇచ్చిన వివరణ విన్న తర్వాత అభిమానులు ఏమాత్రం శాంతించడం లేదు. పక్కా లాజికల్ పాయింట్స్తో అగార్కర్పై ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. అయ్యర్ను ఎంపిక చేయాలి అంటే ఎవరిని పక్కన పెట్టాలో తెలియడం లేదని అగార్కర్ అన్నాడు. కానీ అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జట్టులో ఉన్నా గిల్కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? గిల్కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం అంటే సంజును బెంచ్కి పరిమితం చేయనున్నారు అనే విషయం అర్థమవుతోంది. ఐపీఎల్లో గిల్ ఎక్కువ పరుగులు చేస్తుండొచ్చు, కానీ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో గిల్కి అంత మంచి ట్రాక్ రికార్డ్ లేదు అనే విషయం మరిచిపోతే ఎలా? ఐపీఎల్లో గణాంకాలే ప్రామాణికమైతే ఏడాది ఐపీఎల్లో అయ్యర్ 175 స్ట్రైక్ రేట్తో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో శివన్ దుబే, రింకు సింగ్ ఈ ఏడాది ఐపీఎల్లో కేవలం 30 సగటుతో పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. అయినా కూడా అయ్యర్ను కాదని దుబే, రింకు సింగ్ను ఎంపిక చేశారు. గిల్ని ఎంపిక చేసేటప్పుడేమో ఈ ఏడాది ఐపీఎల్ను పరిగణలోకి తీసుకుంటారు. అదే అయ్యర్ను ఎంపిక చేయాలి అంటే మాత్రం అతడి ఐపీఎల్ పర్ఫార్మెన్స్ను పరిగణలోకి తీసుకోరు. రింకు సింగ్, దుబే ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టి అయ్యర్ను జట్టులోకి తీసుకుని ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దుబే, రింకు సింగ్లలో ఒకరిని తప్పించి ఆ స్థానంలో అయ్యర్ను ఎంపిక చేస్తుంటే బాగుండేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.